T20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టుకు కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడిగా సంజు శాంసన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కష్టాల్లోంచి పుట్టినవాడు, కష్టం విలువ తెలిసినవాడు, అవమానాల నుండి ఎదిగినవాడు, అవమానాలను ఎదుర్కొన్నవాడు, అహంకారం తెలియనివాడు, అందంలో కృష్ణుణ్ణి కలిగినవాడు, అపచారం చేయనివాడు, సహాయంలో కరుణుణ్ణి మేలినవాడు సంజు శాంసన్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మన్. టోర్నీ ప్రారంభంలో రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన సంజు అవకాశం వచ్చిన తరువాత తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే 321 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు కీలక మ్యాచ్లో గెలుపు సాధించడంలో సంజు కీలక పాత్ర పోషించడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ విజయానికి వెనుక ఉన్న ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. చిన్నతనంలోనే ఎన్నో నిరాశలు, అవమానాలు ఎదుర్కొన్న సంజు తన పట్టుదలతోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. ఢిల్లీలో జూనియర్ స్థాయి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక టోర్నమెంట్లో 8 మ్యాచ్ల్లో 500కి పైగా పరుగులు చేసినప్పటికీ ఢిల్లీ అండర్-13 జట్టులో చోటు దక్కలేదు. ఆ నిర్ణయం సంజుకే కాదు, అతని కుటుంబానికి కూడా పెద్ద షాక్ గా మారింది. కానీ అక్కడితో ఆగిపోకుండా తన ప్రతిభను నిరూపించుకోవాలని సంజు మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ తీసుకున్న నిర్ణయం సంజు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పట్లో ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆయన కొడుకుకు సరైన అవకాశాలు దొరకడం లేదని భావించి తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తరువాత కుటుంబంతో కలిసి కేరళకు వెళ్లి సంజు కెరియర్ పై పూర్తిగా దృష్టి పెట్టారు. ఆ సమయంలో అది చాలా పెద్ద రిస్క్ అయినప్పటికీ తన కొడుకుపై ఉన్న నమ్మకం వల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కేరళకు వెళ్లిన తరువాత సంజు మరింత కష్టపడి తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. అండర్-13 స్థాయిలో 5 మ్యాచ్ల్లోనే 973 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత కేవలం 17 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టి కేరళ తరపున అద్భుత ప్రదర్శనలు చేశాడు. తరువాత IPLలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటు సంపాదించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. అక్కడ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడంతో జాతీయ జట్టుకు కూడా అతనికి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు T20 ప్రపంచ కప్ 2026లో చేసిన అద్భుత ప్రదర్శనతో సంజు శాంసన్ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అతని ఆటపై భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అద్భుతమైన టోర్నమెంట్ ఆడావు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు నువ్వు పూర్తిగా అర్హుడివి, జట్టుకు అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించావు, నీ విజయం పట్ల చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు. చిన్నతనంలో ఎదురైన అవమానాలను పట్టించుకోకుండా ముందుకు సాగిన సంజు శాంసన్ ఇప్పుడు టీమిండియాకు ప్రపంచ కప్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించడం యువ క్రికెటర్లకు గొప్ప స్ఫూర్తిగా మారింది. కష్టాలు, నిరాకరణలు ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని సంజు కథ మరోసారి నిరూపించింది.